నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలలో సుమారు 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి భద్రత కల్పించాలని అన్నారు. పీఆర్సీ ప్రకారం వారికి రావాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో ఇక్కడ మన ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మనము ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారి ద్వారా మన సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు కార్మికులకందరికీ మొన్ననే ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం పీఆర్సీ బకాయిలను పెరిగిందే మనకు చాలా తక్కువ కాడికి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పెరిగింది ఒక 3,000 రూపాయలే. ఆ 3,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు వెనుక ముందు ఆడుతూ ఇప్పటికీ ఇయ్యలే. ఇక్కడ మన బోధనలో ఇది దారుణమైనటువంటిది. నిజామాబాద్లో మున్సిపాలిటీ వాళ్ళు 2 సార్లు ఇచ్చేసారు. మనకు కూడా 2 విడతలలో ఇస్తారని చెప్పంటే అంగీకరించినాం. అయినా ఒక్క విడత కూడా ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడము, కార్మికుల్ని వంచడం తప్ప ఇంకొకటి కాదు. ఈ పారిశుద్ధ్య రంగంలో పనిచేసిన కార్మికుల బకాయిలను ఆపడం అంటే చాలా అన్యాయమైనటువంటిది. వీళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిండు. మొదటిసారిగా సీఎం అయినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే వాళ్ళ శ్రమ దోపిడీ చేయడమే అని చెప్పి ఆ రోజు చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. కానీ ఈరోజు చెప్పినటువంటి ఆయననే ఇప్పటికీ ఏం చేయట్లేదు, పర్మనెంట్ చేయలేదు. ఏం చెప్పినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ